చూపిస్తున్నా మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. వాక్య ధ్యానంలోకి వెళదాము. బ్రదర్ ఇప్పుడు చెప్పినట్లుగా నిజంగా లాస్ట్ టైం చెప్పిన టైటిల్ ఇంకా గుర్తుంచుకున్నారంటే అది దేవుని కృపే. నిజంగా చెప్పాలంటే ఈరోజు టైటిల్ ఏంటంటే నాది శిలువ సాక్షులు, శిలువ సైన్యం. ఏ సైన్యం మన ముందుకు తీసుకుని వస్తారు అని అన్నారు కదా, శిలువ సైన్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. శిలువ సాక్షులుగా మనం ఉందాం. సరే, ఎవరి శిలువ సైన్యం? మనం ఆదికాండంలో తల్లుల్ని చూసినట్లయితే ఆదికాండంలో తల్లులందరూ పిల్లలు కావాలని ఆరాటపడిన వాళ్ళే. ఎందుకంటే షారా కూడా చాలా కాలానికి పిల్లలు కావాలని ఆరాటపడిన ఆమె, రిబ్కా, ఇలాగ హన్న, ఎలాగా చూసుకుంటూ వెళ్తే చాలామంది తల్లులు ఆరాటపడిన వాళ్ళే పిల్లలు కావాలని. తర్వాత నిర్గమకాండంలో పిల్లలు పుడుతుంటే వాళ్ళని కాపాడుకోవడానికి పోరాటపడ్డారు. జాగ్రత్తగా గమనించాలని నా మాటలు హృదయపూర్వకంగా వినయముతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నిర్గమకాండంలో తల్లులు ఏం చేశారంటే ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మోషే పుట్టిన సమయంలో ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ కుటుంబం అంతా టీం వర్క్ చేసింది. ఆమె ఎప్పుడైతే ఆ పిల్లవాడు గర్భంలో పడ్డాడో అప్పటి నుంచి కూడా అప్పటికే రూల్స్ వచ్చేసినాయి కదా, అమ్మో మగపిల్లవాడైతే కనుక మరి చంపేస్తారేమో, వీడిని ఎలా కాపాడుకోవాలి అని కుటుంబ సభ్యులందరికీ, అంటే అహరోనికి, మిరియాంకి, ఇంకా వాళ్ళ భర్తకి అందరికీ చెప్పిందనమాట. చెప్పి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారు. నిర్గమాకాండంలో తల్లులు పిల్లల్ని కాపాడుకోవడానికి పోరాడారు. ఈ కాలంలో పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టమవుతుందో దీనికి మీరే టైటిల్ ఇవ్వాలి. అయ్యగారు బాగా టైటిల్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ విధంగా చాలా పోరాటాలు ఉన్నాయండి. సైన్యముగా ఇప్పుడు మనకి చదవబడిన వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, వాటిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. నేను ఈరోజు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి స్త్రీలను టచ్ చేయట్లేదు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి స్త్రీలను టచ్ చేస్తున్నాయి. ఎందుకంటే శిలువ సైన్యం గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. శిలువ సాక్షులుగా ఉందాం, మనము శిలువ సైన్యంగా ఉందాం. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, వాటిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఈ గొప్ప సైన్యం ఏంటి? హెబ్రీ పత్రిక 12:1 చూద్దాము. అక్కడ ఒక సైన్యం కనిపిస్తుంది మనకి. ఎవరన్నా తీసి చదవండి. 12:1 చదవండి. 12:1 అండి, చదవండి. ఎవరన్నా కాదు, 12:1. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సైన్య సమూహం ఇక్కడ కనిపిస్తుందండి. మనమే ఆ సైన్య సమూహం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు మాత్రమే చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెద్దామండి. ఓపికతో పరిగెడదాం. ఈరోజు మీరు నాతో కూడా ఓపికతో పరిగెట్టుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ మరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించాలని, వినాలని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఏంటి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని ఆయన చూపించిన మాదిరిలో మనం కూడా వెళుదుముగాక. ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, సిలువను సహించారు. మనం కూడా సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడైనట్లుగా మనల్ని జయించిన వారిని, మనకి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా జయించిన వారిని ఆయనతో కూడా సింహాసనంలో
కూర్చుండబెడతాను అనేటువంటి ఇచ్చిన వాగ్దానాలు మనం స్వతంత్రించు కొందుము గాక. ఇంకొక సైన్యాన్ని చూద్దాం రండి. ఇంకొక సైన్యము పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, విహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇక్కడ ఒక సైన్యం కనిపిస్తుందండి మనకి. విహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరంటే సంఘము. ఈమె ఎవరంటే సంఘము. మనమే ఆ సంఘము, మనమే ఆ వధువు. వరుణ్ణి ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలంటండి? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందం గలదై, చక్కని అలంకారములతో అలంకరించుకొని చక్కగా పరిశుద్ధత కలిగి, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకరి రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఇక్కడే 8వ అధ్యాయము 5వ వచనంలో కూడా అరణ్య మార్గున వచ్చుచున్నది ఈమె ఎవరు? తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఈమె ఎవరు? తన ప్రియుని ఆనుకుని. మనం ఎప్పుడు కూడా మన ప్రియుడైన యేసును ఆనుకుని ఉండాలండి. ఒక ఒక సువార్తికుడు ఉన్నాడు, యోహాను. ఆయన నా పేరు యోహాను అని రాయడు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న ప్రియుడు, శిష్యుడు అని రాస్తాడు ఆయన గురించి. ఆయన ఒక చక్కని మాట రాస్తాడు. రండి దయచేసి నాతో పాటు యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమని మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే త్వరగా తీసి యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. చాలండి, చాలు. ఇక్కడ మగ్దలేనే మరియని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఈమె ఏం చేసిందండి? ఆదివారంన ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరి ఏం చేసింది? పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి, అసలు సిలువ దగ్గర మనం ఎంతోమంది స్త్రీలను చూస్తాం కదండి. సిలువ సైన్యం, దానికి అసలు సిలువ దగ్గర ఉన్నటువంటి వారి పేర్లన్నీ లెక్కించినట్లయితే ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క పేరుని, అంటే ఎక్స్ట్రా పేర్లని యాడ్ చేస్తున్నట్లు, కొంతమందిని యాడ్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను సువార్తికుడైతే ఏమని చెప్తున్నాడంటే మగ్దలేని మరి ఒక్కటి గురించి చెప్తున్నాడు చూడండి. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అసలు ఏం డేరింగ్ అండి, ఏం డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ అండి ఈమెని. అసలు చీకటిని చూస్తేనే చాలామందికి లేడీస్కి అమ్మో చీకటి అని భయపడతారు, మామూలుగా ఇంట్లో ఉన్న లైట్ పోతేనే. మరి అలాంటిది ఈమె చూడండి సమాధుల దొడ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ క్రూర మృగాలు ఉండొచ్చు, అక్కడ శవాలు, అంటే కొంతమంది భయపడతారు కదా, దయ్యాలు ఉంటాయి అని భయపడతారు కదా, అలా ఉండొచ్చు, ఇంకెన్నెన్నో రీతిలుగా ఉండొచ్చు. అక్కడ ఎంత సాహసవనితండి ఈమె. శవాన్ని కూడా నేను ఎత్తుకుని వెళ్ళిపోతాను, నా ప్రభువుని ఎక్కడ పెట్టారో నాకు చెప్పండి అని ఏడ్చుకుంటూ అక్కడే తిరుగుతుంది చూడండి. ఇంకా ఆమె చీకటికి భయపడలేదు. మరి శుభవార్త తీసుకుని వెళ్ళి ఆ యొక్క శిష్యులందరికీ కూడా, శిష్యులు హ్యాపీగా నిద్రపోతూ ఉంటే ఈ మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి మరి అన్నీ సిద్ధపరచుకుని సిలువ తోటకు వెళ్ళిపోయిందండి. చూసారా ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ అని మనం చెప్పాలి. శ్రమపడిన స్త్రీగా చూస్తున్నాం, సాక్ష్యం ఇచ్చిన స్త్రీగా చూస్తున్నాం, సంచరించిన స్త్రీగా చూస్తున్నాం, స్వస్థత పొందిన స్త్రీగా కూడా ఈమెని మనం చూస్తున్నాం. ఈ గురించి చెప్పాలంటే ఇంకా అనేక మాటలు ఉన్నాయి కానీ మరి ఎంతోమంది స్త్రీలని నేను మీ వద్దకు తీసుకురావాను. అయితే ఈమెకు ఉన్నటువంటి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఫస్ట్ వెళ్ళి శిష్యులకి చెప్పిందండి. చెప్పిన తర్వాత మనకి ఈ స్టోరీ అంతా తెలిసిందే, అంత డీటెయిల్గా నేను చెప్పటం లేదు. కానీ ఆయన సమాధిలోకి తొంగి చూసిన తర్వాత ఒక శిష్యుడు పరిగెట్టుకుని వెళ్ళి, మళ్ళీ ఇక్కడ కూడా పరుగులే చూడండి, పరిగెట్టుకుని వెళ్ళి చూసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే 8వ వచనములో, మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారికి ఇంకా గ్రహింపలేకపోయిరి. అయితే మరి ఏం చేస్తుందో చూడండి. అక్కడ మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. హల్లెలూయా.
ఎలాగ ఏడుస్తుందో చూడండి. ఇంట్లో ఒక బిడ్డ చనిపోతే ఏడుస్తుంది చూసారా తల్లి, ఆ తల్లిలాగా ఏడుస్తుందండి. అంత స్వచ్ఛమైన ప్రేమతో ఏడుస్తుందండి. ఏడుస్తూ ఇంకా అలాగే నిలబడి ఉంది. బహుశా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఉంటారు. వచ్చిన శిష్యులు పరిగెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారేమో. ఇంకా మాత్రము అలాగే ఏడుస్తూ నిలబడిందండి. ఆమె ఏడ్చుచూ సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకళ్ళు, ఇక్కడ ఎడమ కాళ్ళ వైపు ఒకడు కూర్చుండుట చూసింది ఆమె. చూసి వారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారండి. ఆమెని, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె ఏం చెప్తుందో చూడండి. నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియలేదని చెప్తూ ఏడుస్తుంది. గుక్క పెట్టి ఏడుస్తుందేమో, వెక్కి వెక్కి ఏడుస్తుందేమో. అలా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నప్పుడు ఆమె మాటలు చెప్పి వెనక తట్టు తిరిగింది. ఆమె యొక్క బాధ, ఆ వేదన అంతను ప్రభువు చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు అనుకుంటా. అయితే ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టుకు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆయన మహిమదేహంతో ఉన్నారు కాబట్టి యేసు అని గుర్తుపట్టలేదు. అయితే ఆమె ఆరాటం చూసి, ఆమె ఆవేదన చూసి యేసే ఆయన ముందుకు వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందని ప్రతి ప్రార్థన మరి జవాబులు మనం పొందుకుంటామని, మన ప్రార్థన దేవుడు ఆలకించి మన ఎదురుగా నిలిచి అమ్మా అని పిలుస్తాడని ఒక ఆశతో ఎదురు చూద్దామండి. ఆశతో ఎదురు చూద్దాం. ఈరోజు విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఉన్నాయి. మనం ఎంతమంది గురించో విజ్ఞాపనలు చేస్తున్నాం. అన్నీ కూడా యేసు నామములో అవును ఆమెను అయిపోవును గాక. నిజంగా నమ్మినట్లయితే మనము దేవుని మహిమను చూస్తామండి. దేవుని మహిమను చూస్తాం. మనం నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని యేసు ప్రభువే దిగి వచ్చాడండి. ఎవరిని వెతుకుతున్నావమ్మా నువ్వు అని అడుగుతున్నారు. ఆయనకి తెలీదా ఆమె ఎవరిని వెతుకుతుందో? ఆమె నోటితో చెప్పించుకోవాలని. ఒక చక్కగా చిన్న పిల్లలతోటి మనం ముద్దు మాటలు ఎలాగ చెప్పించుకుంటామో అలాగా దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఈమెతో చెప్పించుకోవాలని అక్కడ నిలబడి ఉన్నారండి. ఆమెను అడుగగా ఆమె తోటమాల అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అంటే ఈమె బరువులు కూడా మోయగలదనమాట. సుమారుగా 70-80 కిలోలన్నా ఉంటారు కదండి. మరి అలాంటి బరువు కూడా నేను మోస్తానని ఎంత సాహసించిందండి. ఎంత సాహస వనిత అండి ఈమె. సాహసించి చెప్తుంది కదా, నేను ఆయన్ని ఎత్తుకుని పోతాను, ఆయన ఎక్కడున్నారో చెప్పు అని అంటే అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఎప్పుడైతే ఆ పేరుతో పిలిచారో ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచిందండి. హల్లెలూయా. ఈ మాటలు చదువుతుంటే నా హృదయం పులకరించిపోతూ ఉంటుందండి. నిజంగా ఎంత హృదయాన్ని హత్తుకుంటుందంటే ఆ సిట్యుయేషన్ మనం ఒకసారి కళ్ళకు కట్టినట్లు చూసుకుంటే రబ్బుని అన్నప్పుడు వెళ్ళిపోయి పాదాల మీద పడిపోతుందండి. పాదాల మీద పడిపోతుంది. నిజంగా యేసు ప్రభు మన కొరకు వెయిట్ చేస్తున్నారని. మనం చర్చికి వెళ్ళిన టైంకి వెళ్ళాలండి. షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్కి వచ్చిన టైంకి రావాలండి. ఒకవేళ వచ్చినట్లయితే ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే మనం దేవుని మహిమను చూస్తామండి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా నామమున ఏమడిగినా ఇస్తానని అంటున్నారండి. నా యందు మీరు నిలిచి ఉండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ప్రభు ఏం చెప్తున్నాడు మనకి? మనం బహుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, మళ్ళీ ఫలభరితంగా ఉండాలి, రాజులైన యాజక సమూహంగా ఉండాలని ప్రభు మన నుంచి ఇదే కోరుతున్నాడండి. నిజంగా మనం ఫలించే వారంగా ఉంటున్నామా? మనము ఫలాలు ఇచ్చే వారంగా ఉంటున్నామా? మరి ఇలాంటి ప్రతిఫలము పొందుకునే వారంగా మనం ఉంటున్నామా? ప్రతిఫలాన్ని కూడా పొందుకునే వారంగా కూడా మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఇంకా కొన్ని గృహాలు ఉన్నాయండి. 8:1-3 లూకా 8:1-3 లూకా 8:1-3 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు అపవిత్రాత్మలు పోగొట్టబడిన
ఉమ్, 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 నువ్వు ఉమ్. వీరును ఆ, ఆ. హల్లెలూయ, హల్లెలూయ. ఇక్కడ ఒక సైన్యాన్ని చూస్తున్నామండి మనం. ఇక్కడ ఒక సైన్యాన్ని చూస్తున్నాం. ఆయన రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించచ్చు ప్రతి పట్టణంలో గ్రామంలో ప్రవేశిస్తున్నప్పుడు సంచారం చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలను మనం ఎక్కువగా మగవాళ్ళని గురించి ఎక్కువగా వింటూ ఉంటాం, కానీ నేను ఎక్కువగా స్త్రీలని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఎంతమంది స్త్రీలు కనిపిస్తున్నారో చూడండి. ఎవరు ఫస్ట్గా అపవిత్ర ఆత్మలు వ్యాధులు పోగొట్టబడిన, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నామే మగ్దలేని మరియ అని, ఆమె గురించి చెప్పబడిన మాటలు. మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య. హేరోదు అంటే రాజు అండి. రాజు యొక్క గృహ నిర్వాహకుడు అంటే ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ భార్య అని. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ స్థాయిల వరకు యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మరి మినిస్టర్ గారు భార్య అని ఈమె ఏమైనా గర్వపడిందండి? ఏమి గర్వపడలా. యేసుప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఆయనకు ఉపచారం చేస్తుందంట. బహుశా ఆయన బట్టలు ఉతుకుంటారు, ఆయనకి భోజనం ప్రిపేర్ చేసి ఉంటారు. ఆయన ఒక్కళ్ళే కాదు కదండి, ఆయనతో పాటు టీం 12 మంది కూడా వస్తారు కదా. ఎన్ని సేవలు చేసి ఉంటుందో. ఈ ఒక మాట పక్కన గ్రామానికి సమాచారం పంపించుంటే, మా బోధకుడు వస్తున్నారు, ఆయనకి ఒక 10 రూములు మీరు బుక్ చేయాలనంటే పక్కన గ్రామం వాళ్ళు గబగబా బుక్ చేసి ఉంటారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మంచి మినిస్టర్ భార్య కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉన్నారు. ఇంకా వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచున్నారంట. వారికి ఉపచారము చేస్తున్నారంట. వారికనంటే ఇందాక చెప్పాను కదా, యేసుప్రభుకి ఆయన టీం అందరికి కూడా ఉపచారము చేసేటువంటి స్త్రీలను ఒక సైన్యాన్ని చూస్తున్నామండి. యేసుప్రభు కాలంలో మరి అక్కడ యెరూషలేములో ప్రేయర్ టవర్ నడిపించినటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ 12 చూడండి, యాక్ట్స్ 12 ఒకసారి చూడండి. ఎంతమంది స్త్రీలను నేను ముందుకు తీసుకురావాలంటే నేను ఎంతమందిని చూపించగలను అంతమందిని చూపిస్తాను. ఇంకా మిగతా వాళ్ళని తర్వాత మనం చూసుకుందాము. 12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియు ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మనకు తెలిసిందే 12వ అధ్యాయం అంతా కూడా పేతురుని చెరసాల్లో పెట్టేస్తారు. అన్యం పుణ్యం చేసి ఎరిగినటువంటి వారిని. అంటే ఆ కాలంలో మరి సువార్త ప్రకటించడానికి ఎంతో కష్టతరమైనటువంటి ఉన్న సమయంలో కూడా వీరు తెగించి ప్రాణాలకి తెగించి ప్రేయర్ టవర్ నడిపిస్తున్నారండి. ఇక్కడ ఒక మరియ మనకు కనిపిస్తుంది, మార్కు తల్లి అయిన మరియ అక్కడ ప్రేయర్ టవర్ నడిపించింది. ఇక్కడ ఒక సైన్యాన్ని చూస్తున్నాము. ఇంకా మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే సమరయ స్త్రీ ఉంది. ఆ సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి ఆ విడుదల పొందిన తర్వాత ఆ ఊరందరినీ తీసుకుని వస్తుందండి. అక్కడ ఒక సైన్యాన్ని మనం చూస్తున్నాము. నిజంగా మగ్దలేని మరియ వెళ్ళి శిష్యులందరికీ చెప్పి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్ని ఊర్లు వెళ్ళి ప్రకటించిందో మీకు తెలుసా అండి? మరి మనకి హతసాక్షులు అయిపోయినటువంటి 12 మంది శిష్యుల గురించి మనము తెలుసుకుంటూ ఉంటాము. వాళ్ళు ఎంత శ్రమ పొందారు, అంత శ్రమ పొందారు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, రంపముల చేత కోయబడ్డారు, స్కిన్ ఒలిచేశారు. ఇలాంటివన్నీ కూడా భయంకరమైనటువంటి బాణములతోటి పొడవబడ్డారు అని మనం హతసాక్షులు అయిపోయినటువంటి శిష్యుల గురించి మనం ఎంతో తెలుసుకుంటాం. కానీ స్త్రీలు కూడా ఎంతోమంది హతసాక్షులు అయిపోయినటువంటి వారు ఉన్నారండి. ఎంతోమంది హతసాక్షులు అయిపోయినటువంటి వారు ఉన్నారు. బైబిల్లో రాయబడిన ప్రకారంగా పేతురు భార్య కూడా మరి పేతురుతో పాటు సిలువ వేయబడ్డారు. తెలుసు కదండి, శిష్యుడైనటువంటి పేతురు ఆయన భార్య కూడా మరి సిలువ వేయబడింది. అలాగే ఇంకా ఎంతోమంది స్త్రీలు మరి హతసాక్షులైపోయినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా సంఘం పుడితే హతసాక్షులైనటువంటి వారి రక్తం ద్వారా సంఘం అభివృద్ధి పొందిందండి. హతసాక్షులైనటువంటి వారి రక్తం ద్వారా సంఘము అభివృద్ధి పొందింది. మనము ఏం కారుస్తున్నాము? వాళ్ళు రక్తాన్ని చిందించారు, రక్తాన్ని కార్చారు. మనం కనీసం కన్నీళ్ళన్నా కారుద్దామా? కన్నీళ్ళన్నా కార్చి మరి ప్రభు పాదాలు తడుపుదామా?
పాపాత్మురాలైన స్త్రీ అయితే కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతోటి పాదాలు తుడిచి ఎంత ఆయన్ని ఇప్పటికీ ఆమె గురించి మనము చదువుకుంటూనే ఉన్నాం. ఆమె చేసింది ఎంతో ఘనకార్యమనని ప్రభువు లేఖనాల్లో వ్రాయించేసి పెట్టి ఉంచారు. మనం కనీసం కన్నీళ్లతో ఉన్న ఆయన పాదాలు కడుగుదామా? కన్నీళ్లతో ఉన్న ఇతరుల కోసం పాపము నుంచి శాపము నుంచి మరి విడిపించబడాలని, అపరాధాల్లో నుంచి విడిపించబడాలని ఆయనకి మనం కన్నీళ్లతో కనీసం కొన్ని ఆత్మల కొరకన్నా ప్రసవ వేదనతోటి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దామా? ఎంతమంది సైన్య సమూహాలు మనం చూస్తున్నామండి, ఎంతమంది సైన్య సమూహాలు చూస్తున్నాము. మరి పాత నిబంధనలో చూసినట్లయితే ఎంతోమంది ఉన్నారు. దేవుని చిత్తమైతే మరి ఇంకొకసారి చెప్తాను. ఇక్కడ మనము పాఠ్యభాగంలో చదువుకున్నట్లుగా ఒకసారి మనము ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు సైన్యముగా ఉన్నారు అని చదివాం కదండి. దాని తర్వాత ఇంకొక మాట ఉంటుంది, చదవండి ఇంకొకసారి ఎవరన్నా తీసినట్లయితే. సేనల రాజులు పారిపోయేదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఇంట నిలిచిన వారు అంటే ఫరో రాజు అప్పుడు వారిని విడిపించిన అంటే 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఆ సమయంలో లాస్ట్ మెరకల్కి వారి ఇంటిలో అన్ని కుటుంబాల్లో ఆ యొక్క ఐగుప్తులో అన్ని కుటుంబాల్లో బహుభయంకరమైనటువంటి మరణ మృదంగము ఆ యొక్క ఘోషను చూసిన తర్వాత వాళ్ళు అప్పుడు విడిపించేశారు కదండి. వాళ్ళని వెళ్ళిపోండి, ఇంకా మీరు మీ దేవుణ్ణి మీరు వెళ్ళి వేరే చోట ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి ఆజ్ఞ అయినప్పుడు వాళ్ళందరూ స్త్రీలు ఏం చేశారండి, వారి యొక్క మేడముల వారి దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ ఎంతో చాకచక్యంగా అడిగి తీసుకున్నారండి. ఎంతో బంగారాన్ని తీసుకుని వచ్చారండి. ఎంతో చాకచక్యంగా ఎంతో బంగారాన్ని తీసుకుని వచ్చారు. అదంతాని తీసుకుని వచ్చి ఏం చేశారు, ఆఖరికి దూడం చేసి అదంతాని మళ్ళీ దూడని చేసిన తర్వాత ఏమైంది, అక్కడి నుంచి 10 ఆజ్ఞలు తీసుకొచ్చిన తర్వాత మోషే ఏం చేశాడు, దాన్ని కాల్చివేసి బూడిద చేసి ఆ బూడిద నీళ్ళల్లో కలిపి అవన్నీ వాళ్ళతోటి తాపించాడు. అంత చాకచక్యం గల అక్కడ సైన్యాన్ని కూడా మనం చూస్తున్నామండి. సేనల రాజులు పారిపోయేదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము. ఎంత దోపుడు సొమ్ము పంచుకున్నారండి, అడిగి తీసుకుని వచ్చేసారండి, దోపుడు సొమ్ము పంచుకున్నారు. ఇంకా దీని గురించి వివరించాలంటే పాత నిబంధన గ్రంథంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా నేను తప్పకుండా పాత నిబంధన గ్రంథంలో సైన్యాన్ని గురించి, స్త్రీల సైన్యాన్ని గురించి, స్త్రీల సాక్షులు సిలువ సైన్యాన్ని గురించి మరి ఒకసారి వివరిస్తాను. ఇంకొక స్త్రీ సైన్యాన్ని చూద్దాం రండి. క్రొత్త నిబంధన గ్రంథంలో యాక్ట్స్ అంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక స్త్రీ ఉంటుంది చూడండి. 16-14 లుదియా అక్కడ మనకి కనిపిస్తుంది. అప్పుడు లుదియయు కాదు, ఒక్క నిమిషం ఆగండి సిస్టర్. ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలేంది ఆమె లక్ష్యం ఉంచిందటండి. పౌలు చెప్పిన మాటలేంది లక్ష్యం ఉంచినప్పుడు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందారు. అసలు ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. ఇక్కడ కూడా మనము ఈమె ఇంటి వారందరినీ రక్షించుకుందండి. ఇంటి వారందరినీ రక్షించుకోవటమే కాక పౌలు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ ఉంటున్నట్లుగా కూడా మనకి లేఖనాలు తెలియజేస్తుంది. ఆమె ఏమంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్ములను బలవంతం చేసిందండి. మొన్న ఒక ఘనురాల గురించి చూస్తున్నాం కదా, ఆమె కూడా ఎలీషాని మా ఇంట ఉండండి అయ్యా అని బలవంతం చేసిందండి. ఇక్కడ కూడా పౌలు వాళ్ళు అంత సామాన్యంగా స్త్రీ అంటే ఇళ్లలో ఉండరండి. కానీ ఈమె ప్రేమ చేత వారిని మరి నేను విశ్వాసము గలదాన్నని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అని పౌలు టీం అందరినీ కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత పౌలు గారు ఆయన శిష్యులు ఆయన టీం అందరినీ కూడా ఆమె పోషించినట్లుగా మనం చూస్తామండి. ఈమె ఎంత
బిజీ ఉమెన్ అంటే ఈమె బిజినెస్ చేసే ఉమెను. అసలు ఈ లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ అనని ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొని తుయతైర పట్టణస్తురాలు అని మనం ఇక్కడ ఒక పొడి గురించి చూస్తున్నాం కదా. ఈ పొడి గురించి వివరణ సామెలయ్య గారు మనకి ఒక హెబ్రూ క్లాస్లో ఇచ్చినప్పుడు నేను అసలు ఎంతో చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఊదా రంగు పొడి ఎంత శ్రేష్టమైనదో, దాన్ని ఎంత కష్టంగా తయారు చేస్తారో, అది ఎంత విలువైందో. బంగారం నవేడేస్ మనం పోల్చొచ్చు అనమాట. బంగారం అంత విలువైందనమాట ఆ పొడి. అంటే ఆమె అంత హై బిజినెస్ చేసేటువంటి ఆమె అనమాట. అంత కాస్ట్లీ పొడిని అమ్మేటువంటి, మనం ఏమనుకుంటాము ఊదారంగు పొడి అనుకుంటే, నేను మొన్నటి వరకు ఏమనుకునేదాన్ని అంటే ఏదో హోలీ రోజున పొడులు కొట్టుకుంటారు చూసారా, అలాంటి పొడులు అమ్ముకునేదేమో అనుకునేదాన్ని. కానీ అసలు ఈ ఊదారంగు పొడికి ఎంత విలువ ఉందా, ఇంత కాస్ట్లీదా అని అయ్యగారు చెప్పిన తర్వాతే నాకు అర్థమైందండి. మరి అంత పెద్ద బిజినెస్ ఉమెన్ ఏం చేసిందండి, పౌలు తన టీం అందరిని కూడా తన ఇంట చేర్చుకుని పోషించింది. ఇక్కడ ఒక సైన్యాన్ని మనం చూస్తున్నాం. ఒక్క ఆత్మ రక్షించితే చాలండి, నిజంగా ఎన్ని ఆత్మలు మనం తీసుకురాగలుగుతాం. ఒక్క సాక్రిఫైస్ చాలండి, నిజంగా ఎన్ని ఆత్మలను మనం రక్షించగలుగుతాం కదా. ఒక్క ఒబీడియన్స్ చాలు కదా మనకి. అందుట్లో పేతురుపత్రికలో మనకు ఒక మాట, చక్కని మాట ఉంటుంది, తగిన సమయంలో మీరు దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప చూపించును, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయనపై వేయండి. ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించినట్లుగా మనం ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్సును కలిగి ఉందామండి. దీన మనస్సును కలిగి ఉందాము. ఇక్కడ మనకి తుయతైర పట్టణస్తురాలైన లూదియా ఇంత బిజినెస్ ఉమెను అయినప్పటికీ ప్రార్థనలు చేయటంలోనూ, ఉపవాసాలు ఉండటంలోనూ, పరిచర్య చేయటంలోనూ నవేడేస్ ఎంత బిజీ అయిపోయిందంటే, మనం నవేడేస్ స్త్రీలను చూస్తుంటే మోడర్న్ స్త్రీలు అయిపోయారండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఉన్న తెగింపు మనకు లేనే లేదు. నవేడేస్ స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారు, జాబులు చేస్తున్నారు. జాబులు చేయటం తప్పని నేను అంటలేదు, కానీ వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, బంగ్లాలు ఉంటున్నాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ ప్రభువుని మాత్రం వాళ్ళ హృదయంలో చేర్చుకోవట్లేదు, వాళ్ళ ఇంటిలో చేర్చుకోవట్లేదు చాలామంది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు, కానీ ప్రభువు లేని జీవితం అండి మనకి ఎన్ని ఉన్నప్పటికీ నన్ను చాలామంది అడిగేవారు అన్నమాట, మేడం మీరు ఎంత సమృద్ధి గల జీవితంలో జీవిస్తున్నారు కదా, మరి దేవుని కృపను బట్టి మా హస్బెండ్ మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంత అభివృద్ధి గల జీవితంలో ఉన్నారు కదా, అయినా ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తారు, మీకు ఏం తక్కువైందని అని అడిగేవారండి. నిజంగా నేను అలాగా ప్రార్థన చేయబట్టే నాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. మరి పెద్ద చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉంటే ఇంకా అనేకమైన ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. జాబ్లో లంచాలు తీసుకుని పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు, అనేకమైన బాధల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ శ్రేష్టమైన జీవితాన్ని ఇద్దరం కలిసి ప్రభు సేవ చేసే జీవితాన్ని, ఇద్దరం కలిసి దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే జీవితాన్ని, ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుడు మాకు ఎంత ప్రశస్తమైన జీవితం ఇచ్చాడంటే, ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన కృపలకు నేనేం చెల్లించగలను. అలాగా కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయబట్టే దేవుడు ఈ రోజున మమ్మల్ని సంతోషదాయకమైన కుటుంబంగా, ఒక ఆదర్శమైన కుటుంబంగా ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. ఎంత టీం వర్క్ అంటే, మరి నిజంగా బిడ్డలను కూడా దేవుని ప్రేమలో, దేవుని భక్తిలో పెంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈమె ఎంత బిజినెస్ ఉమెన్ అయినప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ మరి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆమె ఇచ్చిందండి. మన బిడ్డలను కూడా మనం దేవుని కొరకు పెంచినట్లుగా ఈమెను చూసి మనము నేర్చుకోవాలి. నవేడేస్ పిల్లలకి టైం లేదని అంటున్నారు, వాక్యం చదువుకుందాము, కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే టైం లేదని అంటున్నారు. మనం చాలాసార్లు ఈ మాట వింటూనే ఉంటున్నాము. కానీ మన నెట్ వేసేసి ఉంచింది
మొత్తానికి నెట్ వేసేసింది ఈ సాతాను. కాబట్టి ఆ నెట్లో మనం చిక్కుకుపోకోకుండా ప్రార్థన విజ్ఞాపనల చేత మన చింత యావత్తు మన బిడ్డల కోసం ఏంటి, మన చుట్టుప్రక్కల ఉన్న వారి కోసం ఏంటి, మనం ప్రార్థనలు విజ్ఞాపనలు చేయవలసిందిగా దేవుని పేరిట మరి మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. దాని తర్వాత ఇంకొక సైన్యాన్ని చూసి మనం ముగించేసుకుందాం. సమయం అయిపోయిందండి. అకులా ప్రిస్కిల్లాలు ఉన్నారండి. వాళ్ళు కూడా ఎంత గొప్ప సేవ చేశారు మీకు తెలుసు కదా. ఎవరైనా తీసినట్లయితే చదవండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము మొదట 3 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీలకు వచ్చి పొంతు వంశస్థుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. చాలండి వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు. ఇక్కడ మనకు ఒక చక్కని కప్పులు కనిపిస్తున్నారండి. అకులా ప్రిస్కిల్లా లాగా ఒక దైవ సేవకుడు వృద్ధులు అనమాట. అప్పుడు మేము 50s 40s ఉన్నాము. 70s ఏజ్లో ఉన్నటువంటి ఒక ఆయన మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఆతిథ్యం పుచ్చుకొని ప్రార్థన చేసి వెళ్ళి పెద్ద దైవ సేవకులు కలకత్తాలో ఉన్నప్పుడు అనమాట. వారు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది నాకు. అకులా ప్రిస్కిల్లలాగా మీ జంట ఉండునుగా కానీ దీవించి ఆశీర్వదించి మమ్మల్ని వెళ్ళారండి. మేము అంతటికి అర్హులం కాదు, కానీ ఒక కాంప్లిమెంట్ వస్తే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు కదా, అందుకని నాకు ఆ మాట బాగా గుర్తుందనమాట. వీరిద్దరు ఇక్కడ ఏంటంటే అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకులా యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాని కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వీళ్ళు కూడానండి అందరూ కలిసి టీం వర్క్ చేస్తున్నారండి, ఆత్మలను రక్షిస్తున్నారండి. ఎంతో 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 గొప్పగా సేవ చేశారు. ఇక్కడ 24వ వచనంలో మనం చూసినట్లయితే 18:24 అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెస్కు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రావీణ్యుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడ ఆరంభించను. ఎంతమంది విడుదల పొందారండి వీళ్ళ ద్వారా. ఎంతోమంది ప్రభువుని తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రభువుని వెంబడించి ఒక్కరి ద్వారా అనేక ఆత్మలు రక్షించినట్లుగా చూస్తున్నాము. అకులా ప్రిస్కిల్లా అనే వీళ్ళిద్దరిని కూడా చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి పరిచారండి. వీళ్ళు ఆ విధంగా ఒక్కొక్కరిని పట్టుకుని దేవుని గురించి చెప్పి దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించిన సంఘంగా చూస్తున్నామండి. మనము కూడా నవేడేస్ యుద్ధ రంగంలోనే ఉన్నాము. మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కాదండి. దుర్గములను పడద్రోయిన 2 కొరింథీ పత్రికలో ఉంటాయి కదండి. ఒకసారి చూడండి, ఎవరైనా తీస్తే చదవండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నాయి. మన యుద్ధోపకరణాలు అంత బలమైనవిగా ఉండాలి. మన యుద్ధోపకరణాలు ఏంటండి? స్తుతి, ఆరాధన, విశ్వాసము, వినయము, విధేయత, ప్రార్థన, ఇవన్నీనండి. ఉపవాసాలు మన యుద్ధోపకరణాలు ఇవేనండి. ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని సతతము పోరాడే యోధులుగా ఎఫెసీ పత్రికలో మనకి తెలుసు కదా, యుద్ధోపకరణాలు ఉంటాయి కదా, అవి తీసి ఎవరన్నా చదవవలసిందిగా మనవి చేస్తున్నా. ఎఫెసీ పత్రిక 6లో ఉన్నటువంటి యుద్ధోపకరణాలు. అబ్బా చాలండి. మనము పోరాడినది శరీరులతో కాదండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథునితోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంలతోనూ పోరాడుతున్నామండి. ఇక్కడ ఒక సమూహము కనిపిస్తుంది, సైన్య సమూహము. అక్కడ మనము విహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని మనమేనండి. మనమందరం ఎలాంటి యుద్ధోపకరణాలు ధరించుకోవాలో ప్రభువు చెబుతున్నాడు. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు ఈ వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడటకు శక్తిమంతులగునట్లుగా చదవండి బ్రదర్.
దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటండి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మరి సత్యము, నడుముకి సత్యమనే దట్టి కట్టుకోవాలి. నీతి మైమరుని తొడుక్కోవాలి. సిద్ధ మనసు అనేటువంటి జోడిని తొడుక్కోవాలి. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకోవాలటండి. దానితో దుష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతామంటండి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకోవాలట. హెల్మెట్ పెట్టుకోవాలంట. దేవుని వాక్య ఖడ్గమును ధరించుకొనిడి. నేను ఇదివరకు వాక్యము చదవటం అంటే నాకు ఒక పిచ్చి పిచ్చి ప్రేమ అనమాట. దేవుడు, బైబిలు, ప్రార్థన, ఇది తప్ప నాకు వేరే లోకం తెలియదండి. ఆ విధంగా వాక్యాన్ని చదువుకునేదాన్ని అనమాట. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకోవాలి. ప్రార్థనతోని విశ్వాసి కంట 2 రెక్కలు ఉంటాయంట. మా నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు. ఒకటి ప్రార్థన అనే రెక్క, ఒకటేమో వాక్యం అనే రెక్క. ఆ 2 రెక్కలతో పరలోకానికి ఎగిరిపోతామంట. నిజంగా అలాంటి రెక్కలు కలిగి మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతూ ఆయనతోటి మనం యుగాలు ఉండేటట్లు ఇంకా అనేకుల్ని ప్రిపేర్ చేసినట్లుగా కూడా మనము సాగిపోదాము గాక. ఆఖరికి ఒక్క వచనాన్ని చూసుకుని ముగించేస్తానండి. నేను పేతురు రాసిన మొదటి పత్రిక అమూల్యమైనటువంటి విశ్వాసం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అవునండి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షలో శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అయ్యో నా యొక్క కష్టాన్ని నేను ఎవ్వరూ గ్రహించటం లేదే, నేను ఎంత దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను, చర్చిలో ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను, అయినా సరే నన్ను ఎవ్వరు గమనించట్లేదు, నాకు నేమ్ రావట్లా, నాకు ఫేమ్ రావట్లా అని చాలామంది మనలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటామండి. ఇక్కడ రాకపోయినా మనకి ఆ యొక్క మెప్పు కానీ, ఘనత కానీ, మహిమ కానీ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ కలుగుతాయండి. దానికోసం మనము ప్రయాసపడాలి. కానీ ఇక్కడ ఎవరో మెచ్చుకోలేదు, ఎవరో నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు అని మనం ఏమాత్రము బాధపడక్కర్లేదండి. అందుకని ప్రకటన గ్రంథంలో లాస్ట్ పేజీలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి అండి, మనం చేసిన క్రియలను బట్టి ప్రతి దానికి దేవుడు బహుమానాలు సిద్ధపరిచి ఉంచాడండి. ప్రతిఫలము ఆయన దగ్గర ఉందండి, జీతం ఆయన దగ్గర ఉందండి. మనం ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా మనకి ట్రెజరేనండి. అది యొక్క గొప్ప అమూల్యమైనటువంటి ధనాన్ని మనం ఈ లోకంలో సమకూర్చుకుంటున్నామండి. ఈ లోకంలో మనం ఎంత టైం అయితే దేవుని కొరకు హెచ్చిస్తామో అదంతా కూడా క్రెడిట్ అవుతానే ఉంటుందండి. మనకి బ్యాంకులో క్రెడిట్ అయినట్లుగా క్రెడిట్ అవుతానే ఉంటుంది. మరి ఆ జీతం అంతా దేవుడు దానికి ఇంకా అనేక రెట్లు ఇచ్చి మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. యుగాలు ఆయనతో కూడా మనము కలిసి జీవించబోతున్నాం. ఆయన జయించినట్లు, ఆయన కూర్చున్నట్లు సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెట్టుటకు ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని ప్రభు మనకి వాగ్దానము చేస్తున్నాడండి. అట్టి సింహాసనాన్ని, అట్టి వాగ్దానాలను మనము స్వతంత్రించుకుందుము గాక. సిలువ సైన్యం వలె, సిలువ సాక్షుల వలె మనమందరము తయారవుదుము గాక.
ఈ ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు సైన్యముగా లేవాలండి. ఇంకా నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను ఇక్కడే ఉండి చెప్తాను అనుకోకుండా మనము లేవాలి. లేచి అనేకుల్ని ప్రభు కొరకి సంపాదించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.